హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. లాస్ట్ టైం సమ్మర్ లో మేము వచ్చేసి ఒక ట్రైన్ ప్రాజెక్ట్ అయితే చేసినాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీ అయితే వచ్చింది. ఈ రోజు ఈ వీడియోలో మేము సేమ్ టు సేమ్ సిమిలర్ గా ఒక ట్రైన్ అయితే తయారు చేయబోతున్నాము. ఆ ట్రైన్ వచ్చేసి మనకు ట్రాక్ పైన కాకుండా నార్మల్ గా భూమి మీద అయితే పోతుంది అనమాట. సో ట్రైన్ కి సిమిలర్ గా ఉండే ఈ ప్రాజెక్ట్ ఏమని చాలా మంది అడిగారు. మాకు కూడా ఒక డిఫరెంట్ థాట్ వచ్చింది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పేసి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మెయిన్గా మేము స్టార్టింగ్లో ఏదైతే ఇంజన్ పార్ట్ ఉంటుందో ఆ ఇంజన్ పార్ట్ మూగానికి రోడ్ పైన కావచ్చు, తొవ్వలు కావచ్చు యూజ్ చేయబోయే ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ వచ్చి స్కూటీ ఇంజన్ అయితే యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మేము ఏం టెస్ట్ చేయాలంటే అసలు ఇంజన్ స్టార్ట్ అవుతుందా లేదా చూడాలి. దీన్ని యూజ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఫ్రంట్ సైడ్ ఎవరైతే మనకు ట్రైన్ నడిపేటోళ్ళని ఏమంటారు, లోకో పైలట్ అంటారు కదా, లోకో పైలట్ ఎవరైతే ఉంటారో దీన్ని నడిపియాలి కదా. సో నడిపియడానికి కూడా ఒక సెటప్ అయితే ఫ్రంట్ సైడ్ తయారు చేస్తాము. దానికోసం కూడా మా దగ్గర ఒక సెటప్ అవుతుంది. ఆ సెటప్ని తీసుకొచ్చి దీన్ని ఫ్రంట్ సైడ్ అయితే సెటప్ చేసుకుందాము. సో ఫస్ట్ ఇంజన్ పార్ట్ని రెడీ చేస్తాము. అది రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే మనకు బ్యాక్ సైడ్ బోగిల సెటప్ ఉందో దాని అయితే తయారు చేస్తాము. ఫస్ట్ ఇంజన్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూద్దాం, తర్వాత అన్ని తెచ్చుకొని సెటప్ చేసుకుందాం. ఇంజన్ ఒక్కటి స్టార్ట్ అయినా అంటే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అంటే చేసేస్తాం. ఇక బ్యాటరీ లేకుండా స్టార్ట్ అవుతుంది. కొంచెం ఆగా పెట్టనా వస్తావా? అసలు అన్ని కనెక్షన్ ఉన్నాయా లేవా? అది ఏడా అసలు ఏం పెడాలా అదే తెలుగు ఎక్స్పెరిమెంట్ బ్రదర్ ఈ సెటప్ రెండల్లా పెడితే అయిపోతుంది అంతే. పెట్టు ప్లస్ మైనస్ పెట్టు చూసుకో పెట్టరా. జింగిరా మొత్తం తెలుసు నేను బావేనా బాగా జింగిరా పెట్టాలా ఒకసారి రివర్స్ పెట్టిండు. రివర్స్ కరెక్ట్ పెట్టి కానీ గట్టిగా ఏం కాదు. ఇస్తుంది ఆగో 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 అయితే మ్యూజిక్ ఇప్పుడు మెస్లీ ఇచ్చిన వాడు అట్లా అయింది, గట్టిగా గుంజి పట్టింది నేను. మెస్లీ మెస్లీ ఇంజన్ దాకా కరెంట్ పోతలేదు. అన్ని కనెక్షన్లు అన్ని కరెక్టే ఉన్నాయి. మెల్లరే బ్యాక్ ఇచ్చుకున్నారా? అదో పీటర్ నెట్ వరుతుంది మరికి కానీ రెండు ఆయన లేవాలి మీదికి. ఆరంది ఇట్లా వచ్చేది ఉంటే స్టార్ట్ అవుతలేదురా. ఇవన్నీ గట్ల కీ అయినా పెడితే వైర్ పెడితే ఊసుకున్నట్టునే కాదు. బాబాయ్ నాన్న గిదే చలో చలో చలో. చాలా మంది ఊసిపోయింది. అది మనది కదా మిస్టేక్. అంబులెన్స్ వచ్చింది, స్టార్ట్ అవుతుంది. పెట్రోల్ ట్యాంక్ పెట్టురా. పెట్రోల్ ట్యాంక్ లేదు, జింగిలి వాళ్ళారా అప్పటి నవ్వుతా పెట్రోల్ పెట్టిపోరారా. పెట్రోల్ కావాలి. పెట్రోల్ ఉంటేనే ఎంతో కొంత కార్బొరేటర్ లో ఖచ్చితంగా స్టార్ట్ అయితే అవుతుంది. ట్యాంక్ దగ్గర అది ఉండేగా మన పెట్రోల్ కొట్టేవి. కార్పొరేటర్ వైర్ పట్టుకో, పెట్టి పట్టుకో. ఏం చేసినారు ఇడా? ఇప్పుడు మెస్లీ మొత్తం మెస్లీ బాగా ఆ చేతులతో పట్టుకో, ఏమైనా పట్టుకో ఏం కావు. అర్థం కూడా వృత్తారా పట్టుకోరా నాయన. అమ్మతో సముద్రం ఏం కాదా అలా ఒక్కరు సక్సెస్ఫుల్గా ఇంజన్ వచ్చేసి పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు మాకు కావాల్సిన నెక్స్ట్ సెటప్ ఏంటి అంటే దీని ఇంజన్ లెక్క కన్వర్ట్ చేస్తాం పైపులతో. కడి చేసిన అరగా రింగులు కడి చేసిరా? సేమ్ అదే షేప్ ఇద్దాము. సో దీంట్లో మాకు ఏం కావాలంటే ఫ్రంట్ సైడ్ మల్పనికి కావాలి. అదొకటి మనకి తయారైన సూపర్ కార్ ఉన్నాయా? సూపర్ కార్ పట్టుకోదాం పరి. చలో
సెటప్ మొత్తం సంథింగ్ డిఫరెంట్గా అవుతున్నది, దీన్ని మొత్తం చేంజ్ చేయాలి. మన లోకో పైలట్ వచ్చేసి ఎడ కూర్చుంటాడు అంటే ఇడైతే కూర్చుంటాడు. హైట్ తక్కువ హైట్ అనిపిస్తుందిరా. టైర్ వచ్చాక ఈడ కూర్చుంటాడా జర్రా నువ్వు ఈడ మధ్యలో పాలకం ఉడకలేస్తా. యో శేఖర్ ఇది కడియాలి, దీన్ని దానికి వెల్డింగ్ కొట్టాలి, నీకు టైర్లు పెట్టి పైన లేపాలి. మన ఓల్డ్ స్టైల్ బగ్గి అవుతుందా బగ్గి తయారు ఏది కింద కూర్చోవు సార్ రైట్గా కూర్చుంటావు, పోయిసారి గిన్నె కూర్చుంటుంది కింద అలా ఇప్పుడు ఇక దాని టైర్లు పెట్టి హైట్ లేపుతున్నా తర్వాత చూద్దాం. చలో ఫస్ట్ ఇవి కడియే. బాగా మిగిలిన బండి స్టార్ట్ అయ్యారు మొత్తానికి. ఓకే ఇది ఆనిరా అరే మస్తుందిరా ఇది. అంటే మన లాస్ట్ టైం బగ్గి లేకుంది కానీ చిన్న సైజు ఉన్నది, మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా. సీటు లేకుండే అప్పుడు ఇక లేకుండే సీటు. దీన్ని ఏదో ప్రాజెక్ట్ గురించి మేము మొత్తం మాడిఫై చేసినాము, సన్నగా ఇప్పుడు దీన్ని యూజ్ అవుతుంది. అప్పుడు ఇంకా పెద్దగా ఉండే, ఇప్పుడు ఇంకా చిన్న సైజ్ అయింది అన్నట్టు. టైర్ రైట్ సైడ్ మలుగుతలే ఎక్కువ, ఎందుకు తడుతుంది ఇంటికి బాగా మలుగుతుంది. ఇలా గ్రైండింగ్ కొట్టాలి, ఇలా చూసినాం ఆయన గ్రైండ్ పెట్టినా ఇక్కడ పడుతుంది. ఆ పెద్దగా పెట్టుకుంటే తట్టది, కొంచెం పైన పెట్టుకో, ముంగడికైనా పెట్టుకోవాలి. ఇది ఇంకొంచెం హైట్ అని పెట్టుకుంటే ఫస్ట్ ఇది కానీ రావు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంజన్కు మన ముంగట పార్ట్కు సెటప్ చేసుకుంటున్నాము. ఇది మన ట్రైన్లో ఇంజన్ లాగా వర్క్ అయితే అవుతుంది. సెటప్ వచ్చేసి గాయస్ పర్ఫెక్ట్గా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటి అంటే ట్రైన్ ఇంజన్. దీన్ని అట్లా కన్వర్ట్ అయితే చేస్తాము, ఆ షేప్ అయితే ఇస్తాము. మనము ట్రాక్ పైన పోయినప్పుడు ఏదైతే షేప్ ఉండో ఇంజన్కి అట్లయితే దీన్ని కన్వర్ట్ చేస్తాము. మన పైన డబ్బు వస్తుంది, ముంగటి అంతా చేంజ్మెంట్ అయితే అయిపోతుంది. యాక్సిలరేటర్ వస్తుంది, ఇక్కడ బ్రేక్ కూడా వస్తుంది మన దీనికి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి స్టార్ట్ చేసి మూవ్ చేసి చూద్దాం. అరే రైట్ సైడ్ ఎక్కువ మలుగుతలేరా, రైట్ సైడ్ సైడ్ వేసుకోవాలి. దీన్ని మనం ట్రైన్లో షేప్ ఇవ్వాలి. శేఖర్ వీడికి ఎంచని ఇక్కడ టైర్ ముంగడ తీసుకున్నాం, ఇక్కడ దాకా వస్తుంది, మీద రింగులు వస్తాయి 1 2 3 4 ఇక్కడ దాకా ఆ షేప్. ఈడ మన డబ్బా కూర్చునే డబ్బా, దీనికి ఇట్లా ముంగటనే అటాచ్మెంట్ ఎక్కించుకున్నాం. షేప్ వచ్చేసి గాయస్ ఈ షేప్లో అయితే ఉంటుంది మన ఇంజను. ఇప్పుడు వెనుక డబ్బా అయితే వస్తుంది, ట్రైన్ డబ్బా. సో ఇప్పుడు ఇవన్నీ ఆగేటట్టుగా ఇక్కడ ముంగట ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలి. ఒక గంట సేపు కష్టపడిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఇగో సర్కిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ముంగట ఇంకా డబ్బాని అయితే కొడుతుండు, స్టార్ట్ చేసిండు. ముంగట ఇంకేం పెట్టాలంటే ఈడొకటి పోవచ్చు పెట్టాలి, ఈడొకటి 2 ఉంటాయి కదా ఏ ట్రైన్కైనా. కొన్ని ట్రైన్లకు ఉండయి, మేము పెట్టకుండా నడుతుంది కానీ ట్రైన్లకు నీకు పెడతాము. సో ఇప్పుడు వెనుక ఈ డబ్బా అనేది సెట్ చేస్తాము. దీని తర్వాత డబ్బా, దాని తర్వాత అవి స్టార్ట్ అవుతాయి. ఇక సర్కిల్ మన చిన్న బోగిలు. Taking the fight around in me, you make me strong. I'll carry on with the fire that's left in me. You lifted me higher in my heartbeat. Taking the fight around in me, you're taking me higher. 'Cause you are the fire that's left in me. మొత్తానికైతే ఈరోజు వచ్చేసి మన ఇంజన్ పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత ఏదైతే దీనికి కావాల్సిన వెనుక పార్ట్ ఏదైతే ఉందో బోగిలి ఇట్లా అవన్నీ రేపైతే సెట్ చేసుకున్నాం.
కొంచెం అదా వదొట్టినా ఇగో చూడే. ఫుల్ నైట్ కష్టపడి మీరు ఇక్కడ చూసినట్లయితే మన ఏదైతే బగ్గి ఉందో ఏదైతే ఇంజన్ ఉందో దానికి ట్రైన్ షేప్ అయితే ఇచ్చేసినాము. ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. ఇక ముంగరకు ఒకటి షేప్ అయితే వస్తుంది, దాంతో నెక్స్ట్ లెవెల్ లుక్ వస్తుంది. పైన ఇక్కడికి మీరు చూసినట్లయితే మనము అప్పుడు ట్రాక్ మీద ఏ విధంగా అయితే ట్రైన్ నడిపించినామో ఆ ట్రైన్ ఎట్లున్నామో దీన్ని కూడా అదే విధంగా తయారైతే చేసినాము. జస్ట్ దీనికి మనం బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకోవాలి, ఆ తర్వాత రన్ చేసినట్లయితే ఇది రోడ్ మీద పోతుంది. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం అంటే ఫర్దర్గా వెనక బోగిలు అయితే తయారు చేస్తున్నాము. ఆ బోగిలకు మా దగ్గర వచ్చే సైకిల్ వీల్స్ ఉన్నాయి, సైకిల్ వీల్స్ పెడుతున్నాం. ప్లస్ కూర్చొని పట్టుకోవచ్చే విధంగా ఒక సెటప్ అయితే తయారు చేస్తున్నాము. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదే మన భోగి. ఇది మన భోగి అని ఎట్లా అంటున్నా అంటే దీంట్లో కూర్చోనికి తెర ఏమొస్తుంది అంటే డ్రమ్ అయితే వస్తుంది. డ్రమ్ ఎత్తుకున్నాను పైన వచ్చేసి మనది అది భోగి. ఎక్కడ జాబ్ ఎక్కడ ఇట్లా కూర్చొని ఒకటి పట్టుకునే వస్తుంది పైనకు, అదైతే పట్టుకుంటాడు అనమాట. ఆ తర్వాత మన ఇంజన్కి ఇవన్నీ కనెక్ట్ అయిపోతే టోటల్గా 4 బోగిలు తయారు చేస్తున్నాము. ఒకదానికొకటి అన్ని వస్తూనే ఉంటాయి. ఇదంతా తిరుగుతాం అవన్నీ వేసుకొని. సో చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి ఇటువంటి సెటప్స్ తయారు చేస్తున్నాం. తర్వాత వీటికి వీల్స్ పెట్టుకోవచ్చే విధంగా ఇంకో సెటప్ తయారు ఏంటంటే మస్తు అదైతే మళ్ళీ అన్ని ఇప్పాలి. ట్రైన్ బోకి గేర్ ఎత్తురు. ఒకసారి దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇంజన్ స్టార్ట్ చేద్దామని చూస్తే మళ్ళీ స్టార్ట్ అయితే ఏదో ఏమైనా ప్రాబ్లం ఇచ్చిందంటే మొత్తం మళ్ళీ అంతా దీన్ని చేంజ్ చేయాలి. సో ఇప్పుడు దీనికి మొత్తం ఎట్లా సెటప్ చేస్తున్నాం అంటే మనకు కావాల్సింది ఒక బ్రేక్ వాటర్ స్టార్ట్ సెటప్ చేసుకుంటాం. తర్వాత కావాల్సింది యాక్సిలరేటర్ కింద ఉండాలి కాలు కాడ, అట్లా సెటప్ చేసుకుంటున్నాం. మొత్తం సెట్ అయినాక ఒక రౌండ్ వేసి వస్తాం ఓన్లీ ఇంజన్తోని. తర్వాత మన డబ్బాలన్నీ తీసుకొని పోదాం. ఎక్సలేటర్ కేబుల్ మన దగ్గర ఉన్నది పని చేస్తలేదు, అందుకోసం వేరేది పెడుతున్నాం. మన దగ్గర ఆల్రెడీ ఒక సెటప్ అయితే ఉంది. సేమ్ దీని లెక్కన ఇంకిన సెటప్ అయితే తయారు చేసుకున్నాం. ఇది దేనికనంటే మనం బోగి తయారు చేసుకున్నాం కదా వెనక బ్యాక్ సైడ్, ఆ బోగికి ఆ చక్రాలు ఇట్లా కావాలి. ఆ సెటప్ గురించి అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా వస్తాయి. ఇట్లా వచ్చిన తర్వాత దీనిపైన మనం ఏదైతే డ్రమ్ సెటప్ ఉందో అది సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రేమ్ తయారు చేసుకోవాలి. ఇట్లా వస్తుంది ఫ్రేమ్. ఇట్లా దీనిపైన ఫ్రేమ్ సెటప్ అవుతుంది. దానిపైన కూర్చున్నాం మనం. ఇంజన్ని ఫస్ట్ సెటప్ చేసుకుంటున్నాము. యాక్సిలరేటర్ ఇస్తే పోయేటట్టుగా, బ్రేక్ దొక్కితే ఆగిపోయేటట్టుగా. దానికే ఇట్లా ఆగిపోకుండా బ్యాటరీ సెటప్ అవుట్ అన్నీ వేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత దీన్ని కొద్దిగా మోడిఫై చేస్తాం. తర్వాత డబల్ అన్నీ అటాచ్ చేస్తాం. యాక్సిలరేటర్ ఇవర్ దాకా కిందికే పోతుంది, మీదికే పోతుంది. రబ్బర్ రతో పర్ఫెక్ట్ సెట్ చేసినాం. అమ్మ ఇడికి కదలదు, ఎంత దొక్కినా అట్లా ఉంటుంది. ఇక అంటది ఇక బ్రేక్. ఇప్పుడు బ్రేక్ ఒక్కటి సెట్ అయిందంటే దీన్ని తీసుకొని రోడ్ మీద పోవచ్చు. ఇక ఇవన్నీ దాకా రేస్ సెట్ చేసినాం కదా అర్దికు. బ్రేక్కి అట్లా ఏం లేదు సెట్ చేయడానికి. సో మేమే ఒక ప్లేట్ తీసుకొని మన పాత సైకిల్ది ప్లేట్ ఇట్లా తీసుకున్నాం తీసుకుంటుంది. దానికి వీళ్ళు ఇరికిచ్చి ఇంకో ప్లేట్ ముక్క ఇడికి పెడుతున్నాము. ఈ వెల్డింగ్ కొట్టిన తర్వాత వేరే దానికి పెడితే ఇది తొక్కితే బ్రేక్ వస్తుంది. ఇక మరి బట్ట ఈ బట్ట చెమటకి ఇట్లా చూసుకోండి.
ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన ఇంజన్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది కదా, దీనికైతే పెయింట్ అయితే వేసుకుంటున్నాం. వెనక ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్కు బ్లాక్ కలర్, దీని కలర్ ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో కలరే, దీనికి అయితే రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాం. దాన్ని వేసుకున్నాక మంచుకుంటూ ఓకే మళ్ళీ మంచి లేదనుకో మళ్ళీ వేరే కలర్ అయితే వేద్దాం. మన ఇంజన్ వచ్చేసి గాయస్ 90% కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంజన్ని మూవ్ అయితే చేస్తున్నాము. అసలు పోతుందా పోదా ఏమైతే అనేది చూద్దాం. సింగిల్ క్లిక్ స్టార్ట్ అయిపోయింది. బాబాయ్ పోమా 3, 2, 1 గ్రౌండ్ క్లియరెన్స్ బాగా తక్కువ అయింది. సూపర్ అంటే సూపర్ వర్క్ అయితే అవుతుంది. ఇంజన్ వచ్చేసి గాయస్ పర్ఫెక్ట్ గా సెట్ అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి మనం బోగిలు అయితే అటాచ్ చేసుకుందాము, ఆ బోగిలను తయారు చేసుకుందాము. దానికంటే ముందు ఇంకేం చేద్దామంటే దీనికి ఒక షేప్ ఇద్దాం ముంగట, సేమ్ మన ట్రైన్కి ఎట్లయితే ఉంటుందో అదే విధంగా. ఆ తర్వాత దీంతో అయితే వర్క్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? చాలా ఫస్ట్ వచ్చి దీన్ని గ్యాలరీలో తీసుకోవద్దాం, దీనికి ఆ ముంగట షేప్ ఇస్తాం, తర్వాత దీనికి అటాచ్ చేయడానికి బోగిలు అయితే తయారు చేస్తాం. ఇష్టపెట్టరా కూర్చున్నారు. ఇంజన్ అయితే గైస్ సెట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ మీద చూడొచ్చు పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే దానికి బోగిలు అయితే సెటప్ చేస్తున్నాము. బోగిల కోసం ఇక్కడ కింద చూడొచ్చు ఒక స్ట్రక్చర్ అయితే తయారు చేసినాము. ఇది వచ్చేసి దాని బేసు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇంకొక బోగికి అటాచ్ చేసుకోనికి, అంతేకాకుండా వెనక బోగిని లాక్ కరానికి అయితే సెటప్ ఉంటుంది అనమాట. ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏమొస్తుంది అంటే ఒక ప్లాస్టిక్ డ్రమ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఈ బాడీని అటాచ్ చేసుకుందాం, ఆ తర్వాత ఎట్లా వర్క్ అయితే ఇంకా తన్ని మీకు చూపిస్తా. వెల్డర్ వాళ్ళు అందరూ హ్యాండ్ అయితే ఇచ్చారు, లాస్ట్కి వస్తే ప్రైమ్ వెల్డర్ నేనే ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి ఆకేస్తా ఇప్పుడే, ఒకటి ఆకు ఉంది, ఒకటి ఆకు వేడిగా వెళ్ళరే అంటే ఇచ్చేసాయి ఇక వద్దు, ఇక అది ఉండదు. పైప్ ఒక్క పడుతుంది కానీ అది రా. మనం ఏదైతే బ్యాక్ సైడ్లో బోగిలు తయారు చేస్తున్నామో ఆ బోగిలకు అటాచ్మెంట్ లాగా ఏం చేస్తున్నామో అంటే మీరు ఇక్కడ చూడొచ్చి వీల్స్ అయితే సెటప్ చేసుకున్నాము. మలుపురా దాన్ని ఐడియా మొత్తం మలుపు ఏం అవుతావు వెటికిరా జస్ట్గా అంతే మలుపు. ఇప్పుడు ఇట్లా వచ్చేసి దీని టైర్ అజ్జా మొత్తం ఊసిపోతున్నాయి. దీని టైర్లు వచ్చేసి గాయస్ ఈ విధంగా అయితే ఉంటాయి. దీని మీద మన ఈ సెటప్ ఏదైతే ఉందో ఇదైతే వస్తుంది. దీంట్లో డ్రమ్ వస్తుంది, ఆ డ్రమ్ మీద మనోడైతే కూర్చొని ముంగడ ఫ్రంట్స్ అయితే పట్టుకుంటారు అనమాట. అట్లయితే ప్లాన్ చేస్తున్నాము. సో ఇట్లా 1, 2, 3, 4 బోగిలు అయితే వస్తాయి. ముంగడ మన ఇంజన్ పోయినా కొద్దీ ఇంజన్ అన్ని ఉరికొస్తా ఉంటాయి. కూడా కరెక్టే మరి సైడ్కి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తుండ్రా ఎట్లనే పర్ఫెక్ట్ ఇదే సెటప్ ని యూజ్ చేసి ఇట్లా మొత్తం మనకు 4 కావాలి, 4 అయితే తయారు చేద్దాం. అన్ని సెట్లకు సంబంధించిన బేస్ రెడీ అయింది, అంతేకాకుండా ఈ వీల్ సెట్ ఏదైతే ఉందో ఇది కూడా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే ఆ బాడీ సెటప్ ఏదైతే ఉందో దానికి ఈ వీల్ సెటప్ని అటాచ్ చేసుకుంటున్నాం.
సంబంధం లేదు పర్ఫెక్ట్ పట్టుకో ఇట్లా వచ్చేసి గాయస్ మన ఇంజన్ కి అటాచ్ అవుతుంది వస్తూనే ఉంటది మధ్యలో టైర్లు ఫిక్స్ చేయకముందుకే బరాబర్ అవుతుంది. ఫిక్స్ చేసినాక ఇంకేం తెలుస్తుంది? మంచిగా సెట్ చేసుకోవాలి వీటిని. ఒకటైతే అయిపోయింది, ఇప్పుడు ఇంకా 3 అయితే అటాచ్ చేసుకున్నాం. లైట్ పోతుందేమో అని చెప్పేసి అలా ఇద్దరిద్దరం వెల్డర్లం అయితే వర్క్ చేస్తున్నాము. అక్కడికి వచ్చేసి కోతి స్టార్ వెల్డింగ్, ఇక్కడికి వచ్చేసి మా వెల్డింగ్. సో ఆగుతుందా ఆగదా ఇరిగిపోతుందా అని చెప్పేసి నో ఐడియా. షేన్ అయితే ఈరోజు ఎట్లానే వేసి వీడియో అయిపోవాలని చెప్పేసి అందరం అనుకున్నాం. కరెక్ట్ టైంకి శేఖర్ అయితే హ్యాండ్ ఇచ్చిండు. అయినా సరే గివ్ అప్ వేయకుండా మొత్తం పొట్టు వెల్డింగ్ కొట్టి పాడేసినాం. ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గాయస్ అది వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామో అంటే ఇప్పుడు ఈ ఇంజన్ని తీసుకొని టెస్టింగ్కి అయితే పోతున్నాం. ఒక్కొక్కటి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ నట్లుదే, తర్వాత దీనికి అటాచ్ చేసుకోవాలి. రమ్మే గిట్నే అన్ని తెచ్చుకుంటే అటాచ్ చేయరు ఇక. ఇట్లా తిరగాలి, అటు ఇటు కావాలి, అట్టయితే మలుగుతుంది. అరే కోతిగాడు కొట్టింది లాస్ట్ పెట్టురా. అలా పాన మీద ఆశలు కూర్చుంటారు బాబాయ్. లాస్ట్ ఇదే మొదలు పెట్టి బాగా ఆశ అంటే గిదంగానే ఉంది. ఏదేమైనా మంచిగా పడ్డదిరా, మొత్తం పెట్టుకున్నాను. 200 గిది ఓలు పెట్టరావు గిది గిది అన్న గివి కొట్టిన కొట్టలేదు. పైప్ పెద్ద టైర్ లో వాడే కొట్టింది మరి. శేఖర్ కొట్టింది. మొత్తం పిడియేసిన తర్వాత ఎర్రర్ అయితే స్పాట్ చేసినాము. ఒక దగ్గర వెల్డింగ్ అనే వాళ్ళే, అందుగురించి మళ్ళీ వెల్డింగ్ చేస్తున్నాం. ఇది కొట్టింది ఒకటి సైడ్ కొట్టింది మరి శేఖర్ వస్తా అనుకున్నాం. ఇట్లా ఇది మాట ఇది కూడా అట్లే ఉన్నది. ఏంది సో మొత్తానికి గాయస్ 2 days కష్టపడ్డ తర్వాత మేము వచ్చేసి ఈ ట్రైన్ అయితే తయారు చేసినాము. ఒకసారి మీరు చూడవచ్చు, అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఉంది. ప్రతి బోగ్ ఏదైతే ఉందో అది వచ్చేసి మూవేబుల్ అనమాట, అటు ఇటు తిరుగుతూ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంజిన్ స్టార్ట్ చేస్తాం, తర్వాత మూవ్ అయితే చేస్తాం. సో చూద్దాం ఎట్లా అవుతుంది ఇంకా అని. మలుగుతానే అనుకున్నా మధ్యలో మలిగింది. మీకు సూట్ ఎట్లా కనబడుతుందో కానీ రియల్ అవుతా మాత్రం నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మన వాళ్ళందరిని ఒక్కొక్క బోయి మీద ఎక్కిద్దాము. ఆ తర్వాత ఆపరేట్ చేసి చూద్దాము అందరికి గుస్సా లేదా అసలు ఏం జరుగుతుందని చెప్పి చెప్తారా. అందరు ఎక్కువగా ఒక్కొక్క డ్రమ్ మీద అయితే గాయస్ ఒక్కొక్కడు అవుతున్నాడు. నేను వచ్చేసి
ట్రైన్ లోకో పైలట్ పామా అప్పుడు డొప్ప ఆడామని ఇక మళ్ళీ భయం అవుతుంది అటే పట్ట కావచ్చు అని వైరుష్పల్ 3 బోగి లెక్కలు ఇంకా గిట్ల లేచి వెనుక లేచి పోనీ పోనీ నా చూడు గీత గీసుకొస్తుంది అయ్యో అయ్యో పంక్చర్ అయింది టైర్ పంక్చర్ అయింది ఏమైనా గాయస్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక క్రేజీ ప్రాజెక్ట్ అయితే తయారు చేసినాము. నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ అవుతుంది అవుతుంటే రోడ్డు తీసుకోమా దీన్ని అందరు షాక్ అవుతారు. మనకి బ్రేక్ ఉంది, యాక్సిలరేటర్ ఉంది, అన్ని ఉన్నాయి, నో టెన్షన్. ఇక్కడ ట్రాఫిక్ కూడా తక్కువనే ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మన ట్రైన్ తీసుకొని రోడ్ పైకి అయితే వెళ్ళబోతున్నాం. రోడ్ పైకి అయితే వెళ్దాం. వెనక టైరు ఇవరి దాకా ఎట్లుండే అంటే కొద్దిగా ఆగమాగం ఉండే అనమాట. మన రాకేష్ గారు కూర్చున్న సైడ్ది, అందు గురించి టైర్లు మొత్తం చేంజ్ చేస్తున్నాము. ఈ టైర్ వచ్చేసి మొత్తమే ఖరాబ్ అయిపోయింది, ఇంకొకటి తీసుకొస్తారు, అదే అటాచ్ చేద్దాం. ఇక కిన్ని మనం సైకిల్ వీళ్ళు ఉన్నాయా మన దగ్గర, ఉన్నాయి కానీ పంక్చర్ అయినాయి. నాలుక బక్క హైట్ ఉంది, పలిపోయింది, ఉంగిపోయింది, పలిపోయింది లోపల. ఇప్పుడైతే కాసి రోడ్డు మీద పోతున్నాం. బాగా మాట్లాడుతున్నా అవుతుంది. చాలా రోజుల తర్వాత ఇటువంటి ఒక వెహికల్ తయారు చేసి రోడ్డు మీద పోతున్నాం. మస్తు అనిపిస్తుంది. టైర్ అన్న, టైర్ ఇచ్చిపోయి అన్న, టైర్ ఇచ్చిపోయి అన్న, టైర్ ఇచ్చిపోయి పోతుంది, మంచిగా పోతుంది, సూపర్గా పోతుంది. రోడ్ మీద కూడా గాయ్స్ సూపర్ అంటే సూపర్ వర్క్ అవుతుంది. మీరు చూడొచ్చు, వెనక బోగిలు వెయినా కొద్దిగా వెనక వస్తూనే ఉన్నాయి. మల్ప నాడిగా సాల్తీరా
ఏమే పోలీసు వాళ్ళది వ్యాన్ వచ్చినావు అంటారేమో ఆపినా. రోడ్ మీద పోతుండే బస్ అనిపిస్తుంది. అందరు రియాక్షన్లు ఘోరంగా వస్తున్నాయి. బండి మీద పోతురుగా సడన్ గా చూస్తున్నారు బస్ అనిపిస్తుంది. అది ఇవన్న ఒక అన్న టైర్ తీసుకొని పోతుడు బండి టైరు మాకు గిత్తే పెట్టుకుంటాం. అయ్యాడు దింగని పంక్చర్ అయింది. బస్సు పోతుంది సూపర్. ఇప్పుడు చూసిరు కదా మొత్తం మరీ చూస్తున్నారు ఇట్లా. సూపర్ స్మూత్ గా అయితే గాయస్ పోతుంది. దీనికి ఇంకా వర్క్ బాకీ ఉంది. కాకపోతే రోడ్ మీద తెచ్చిన ఎట్లా వర్క్ అయితే చూద్దామని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ వర్క్ అవుతుంది. మళ్ళేటప్పుడు కొంచెం భయం అవుతుంది, అటు ఇటు పోతుంది. కానీ నార్మల్గా రోడ్ మీద పోతుంటే మస్తు అనిపిస్తుంది. అదే ట్యూబ్ అలిగిపోయింది అన్నీ, అందు గురించి అట్లా అయింది. ఏదేమైనా గాయస్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మేము తయారు చేసిన మన ప్రైవేట్ ట్రైన్ ఏదైతే ఉందో ఇంతకుముందుకు ట్రాక్ పైన నడిచే తయారు చేసినాం. దాని మీద మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మీరు చూసినట్లయితే రోడ్డు మీద నడిచే తయారు చేసినాం. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే. వాటర్లో అయిపోయింది, రోడ్డు మీద అయిపోయింది. సో మీకు ఎట్లా అనిపించిందో గాయస్ కామెంట్ అయితే ఖచ్చితంగా. దీని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టినాం. కళ్ళు మొత్తం గుంజుతున్నాయి వెల్డింగ్ కొట్టేసరికి ఆగమాగం. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేస్తున్నాము. ఈ నాదం మీద ఇద్దరం పోతున్నాము. ఇంకా మొత్తమే బంద్ చేసినాము కూర్చొనిలే. ఇక ముంగట ఆడ ముంగట బా. ఇప్పుడైతే ఇట్లా పోతున్నాం. వానమౌలు అయితే ఘోరంగా అయింది. ఇడిదికు తెల్ల ఉంది. ఇగో ఇడిదికు మన స్టూడియోకి చూడరు. ఇక మొత్తం కర్రగా అయింది. అవి వెనక ఏమైనా అంటే మంచి లేవు టైర్లు. సో అందుకే దాని మీద కూర్చొని ఓల్ని రెబల్ ఎక్కించుకోండి. టైర్ టైర్ ఎయిట్ షేప్ లో పోతుంది ఇట్లా. ఉయ్ 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 నాటే మారుతుంది మొత్తం. టెక్నాలజీ మస్తు పోతుంది సూపర్. బర్రె ఊత ఆగమవుతున్నావు. బర్రె సబ్స్క్రైబర్లు కావచ్చు బాగా చెప్తున్నారు. మనం తెలిసిన వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేస్తారు. మేము తెలియని వాళ్ళు మొత్తం ఆగమవుతుర్రు.